హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే చట్నీ అనేది చేయబోతున్నా. అది నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. సో అది ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలో అనేది చూపిస్తానండి. సో వీడియో తీసే ముందరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం నాకు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అని బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కూడా కంపల్సరీగా ఇవ్వండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఏమేమి తీసుకున్నా ఏమిటనేది ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను, చూసేసేయండి. నేను 2 రకాల ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. అండ్ తెల్లవాయి, కరివేపాకు తగినంత. మీకు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే 2 లీవ్స్ అయితే తీసుకోండి. అండ్ చింతపండు, కొత్తిమీర, కారం, జీలకర్ర అండ్ పసుపు, సాల్ట్ అనేది తీసుకోవాలి. సాల్ట్ అయితే నేను తీసుకోవాలి, ఇందులో సాల్ట్ కూడా తీసుకోండి. ఒకనే ఈ చట్నీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేసేయండి. నేనైతే పెనం అయితే పెట్టేసుకున్నా. హీట్ అయితే అయిపోయింది. ఆయిల్ అయితే వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ అది బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు తెల్లవాయలు కూడా అందులోకి యాడ్ చేసుకోండి, చింతపండు కూడా. ఇవి బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకొని బాగా అవి పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా మొత్తం బాగా ఆయిల్లో మగ్గేంత వరకు వేపుకోవాలండి. మీడియం మంటలోనే పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఆ లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా పల్లెటూరు భాష, కొద్దిగా నెత్తి, కొద్దిగా పట్నం లాంగ్వేజ్ అన్నీ కలిసి ఉంటాయి లాంగ్వేజ్లో. మీరైతే ఏమనుకోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా లాంగ్వేజ్ కూడా. ఇవన్నీ వేగేంత వరకు వేగిన తర్వాత చూపిస్తానండి, ఎందుకంటే బ్లాగ్ ఎక్కువ అయిపోతుంది. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాము, చూసుకొని మరీ వేసుకోండి. ఇప్పుడు వేస్తాం కాబట్టి మరీ వేసుకోండి, ఓకేనా. జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు. మూత పెట్టేసుకొని బాగా మరిగించేసుకుంటానండి, వేగేంత వరకు. మూత అయితే తీసుకొని చూసుకోవాలి, లేదా మాడిపోతాయి. ఇంకా కొద్దిగా అయితే వేగాలి ఆనియన్స్. ఎక్కువ మంట మీద చేస్తే మటుకు మాడిపోతాయండి, అందుకే సిమ్లోనే పెట్టుకోవాలి. సరిగా కూడా ఉడకవు, ఆనియన్ స్మెల్ వచ్చేలా ఉంటుంది అనమాట. ఎక్కువ ఫ్లేమ్ పెట్టి ఉడికిస్తే, సిమ్లో పెట్టి ఉడికిస్తే అది క్వాంటిటీగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే కాస్త పసుపు యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇదంతా అందరికీ తెలిసింటుంది అనుకుంటున్నా, తెలియని వాళ్ళకే వీడియో అయితే చేస్తున్నానండి. తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, అందుకని చూపిస్తున్నాను. ఇప్పుడు కాస్ అయితే మగ్గిపోయండి, కాస్ అంటే చాలా మగ్గిపోయాయి. సో ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ కారం వేసినప్పుడు ఎక్కువ ఫ్లేమ్ పెట్టి వేపుకోవద్దండి. సిమ్లోనే పెట్టి వేపుకోవాలి, లేదా ఘాట్ వచ్చి ఇంట్లో ఎవరు లేకుండా బయటకు పోయేలా అయిపోతుంది.
ఎందుకంటే ఘాట్ వస్తుంది. ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. కాస్త మూత పెట్టి చల్లారిన తర్వాత సో చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకోవాలి. సో ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకుంటున్నాము. మా ఇంట్లో రోల్ లేదు, అందుకే మిక్సీలో వేసుకుంటున్నా. రోట్లో అయితే టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో రోట్లో ఉంటే రోట్లో దంచుకోండి. మా ఇంట్లో రోల్ లేదు కాబట్టి మిక్సీలో అయితే వేస్తున్నాం. సో ఇదే బాండీలోనే తిరువాత అయితే పెట్టేసుకుందాం. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని 1 లేదా 2 స్పూన్లు వేసుకొని ఇలా అయితే తిరువాత అయితే వేసుకోవాలి. 1 స్పూను 2 స్పూన్లు అయితే వేస్తున్నాము. 1 స్పూన్ ఆల్రెడీ వేసాను. కనీసం ఆవాలన్నా మరగదా. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని తిరువాత అయితే పెట్టుకోవాలి. సో ఇలా అయితే తిరువాత ఎంత పెట్టుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ కారం అనేది కచ్చా పచ్చగా దంచుకున్న దాన్ని ఇలా అయితే మిక్సీలోకి అయితే వేసుకోవాలి. ఒక మిక్సీలో కాదండి, పెనుములేక్ అనేది వేసుకోవాలి. నేను ఏం మాట్లాడుతున్నానో ఏమో నాకే అర్థం కావడం లేదు. సో ఇలా అంతా కారం అనేది వేసుకోవాలి. ఒక ముద్ద తినే, 1 స్పూన్ అన్నం తినే వాళ్ళు 2 స్పూన్ల అన్నం అయితే కలుపుకొని వేడి అన్నంలోకి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇంతేనండి, అయితే ఆఫ్ చేసేసాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.